అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్న లోకల్ అలర్ట్స్ న్యూస్. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ అని షేర్ చేయట్లేదు, కామెంట్ చేయండి ప్లీజ్. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు. దక్షిణ తెలంగాణకు ఆ ఎమ్మెల్యేలకు గాలం. నల్గొండ, పాలమూరు చెందిన ఎమ్మెల్యేలతో రాయబారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో ఇద్దరు బీజేపీ ఎంపీల మంత్రాంగం. తెలంగాణలో బీజేపీకి 8 మంది లోక్సభ, 2 రాజ్యసభ సభ్యులు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పరంగా బీజేపీ బలం ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనూ ఎక్కువ. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ మినహా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ జంట నగరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. ఉత్తర తెలంగాణలో అంతో ఇంతో బలంగా ఉన్న బీజేపీ దక్షిణ తెలంగాణలోనూ ఆ 2 జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందంట. రాబోయే ఎన్నికల వరకు మరింత బలపడి అధికారంలోకి రావాలని కలలు కంటున్న కమలనాథులు దక్షిణ తెలంగాణలో పేరున్న నేతల పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారంట. ఇందులో భాగంగా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టిందంట బీజేపీ. ఆ ఇద్దరు కూడా గతంలో బీజేపీలో పనిచేసిన ఎమ్మెల్యేలే అంటూ చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. నార్త్లో 3 ఎంపీ సీట్లు, 7 ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకున్న కమలనాథులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లోనూ ఉత్తర తెలంగాణలో గత కంటే ఎక్కువ స్థానాలే గెలుచుకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఒకరిద్దరు మినహా బీజేపీకి పెద్దగా పట్టున్న లీడర్లు లేరని అభిప్రాయం ఉన్నా, పైగా క్యాడర్ కూడా స్ట్రాంగ్ లేరని భావిస్తున్నారట. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణలో కాస్త పేరున్న, ప్రజాబలం ఉన్న లీడర్లను చేర్చుకుంటే రాబోయే ఎన్నికల్లో సత్తా చాటొచ్చని ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబ్నగర్ కూడా బలపడాలని లెక్కలు వేసుకుంటున్నారంట.